టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవరపల్లి కవిత మేడంను పోలీసులు అరెస్ట్ చేసిరట. మల్లా లిక్కర్ కేసును గిట్లా ముంగట చేసుకొని మల్లా దొరవారి ఆడబిడ్డను కేసీఆర్ సారు రాజకీయ వారసురాలను కడకడాల పాలు చేసేందుకు గిట్లా పోలీసులు అరెస్ట్ చేసిర్రా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకోవాలంటే ఏం చేయాలి? అడదాగా పోవాలి. పోదాం పర్రి. రాష్ట్రంలో షై సర్కార్ అన్నదాతలను అరిగోసలు పెడుతుంటే ఐకేపీ సెంటర్ల పొంట ఉన్న ఒడ్లు కొనకుండా తిప్పలు పెడుతుంది. ఇప్పుడు వెంటనే రైతులను ఆదుకోవాలి, సర్కారు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఒడ్లు కొనాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున కల్వకుంట్ల కవిత మేడము సచివాలయం ముంగడికి పోయి పెద్ద ఎత్తున నిరసన చేసిందట. అయితే ఆ ముచ్చట తెలుసుకున్న పోలీసులు పోయి కవిత మేడంను ఇట్లా అరెస్టు చేసి ఫలక్నుమా పోలీస్ స్టేషన్కు పట్టుకపోయిర్రట. మేడంను పోలీసులు అరెస్టు చేస్తుంటే మీడియాతో ఇట్లా అనుకొచ్చింది. ఆ ముచ్చట గుడి నుండి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి అన్యాయం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో కూడా వరి కళ్ళాల్లో మరి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. అందుకే సెక్రటేరియట్ ముందుకొచ్చి వడ్లు కోస్తేనన్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో అని చెప్పి రావడం జరిగింది. ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి కేవలం పోలీసులను వాడుకొని ఇవాళ ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం తప్పితే కనీసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడి రైతులకు న్యాయం చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు. అమ్మ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడము 10 ఏళ్ల ఏలుబడిలో మీ కన్న తండ్రి కేసీఆర్ సార్ ఏం చేసిండు మేడము? అన్నదాతలు నాగం చేయలేదా? అయినా ఇప్పుడు మీరు సొంత పార్టీ నుంచి బయటకు వచ్చిర్రు, కొత్త పార్టీకి పచార రావాలనే కదా మేడము రైతుల కోసం పోరాటం చేస్తున్నట్టు పోజులు ఇస్తున్నది. అదే మీ కారు పార్టీలనే ఉండి బీఆర్ఎస్ పార్టీనే ఇట్లా అధికారంలో ఉంటే ఇవాళ అన్నదాతల గురించి మీరు ఇట్లా మాట్లాడేటోళ్ళ, ఇట్లా నిరసన చేసేటోళ్ళ, సచివాలయం కాడ సందడి చేసేటోళ్ళ. మీ లీడర్లు అంతా అధికారం కోసమే ఈసోటి దొంగ ప్రేమలు చూపిస్తారు రైతుల మీద అని కామన్ పబ్లిక్ కూడా తెలుసు. ముఖ్యంగా మీ కల్వకుంట్ల వారి కథల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.